నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప ఆయన అక్కడ ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. దయచేసి వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి సార్. ఈరోజు 20వ తారీఖు, టైం వచ్చి 4:30 అయింది సార్. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2026. ఈరోజు ఇక్కడ చాలా మీటింగ్స్ ఉన్నాయి సార్, అందువల్ల ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. వెర్నా డెలివరీ అవ్వాలి సార్, తార్ డెలివరీ అవ్వాలి. ఇవాళ రేపు ఫుల్ మీటింగ్స్ సార్. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మంత్ ఎండింగ్లో, అందువల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, ఎక్కడికక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. వెర్నా డెలివరీ చేయాలి, పేమెంట్ అయిపోయింది. అలాగే తార్, దానికి కూడా పేమెంట్ అయిపోయింది సార్, అది కూడా డెలివరీ చేయాలి. రేపు మ్యాక్సిమము, రేపు కూడా బహుశా అవుతుందో అది లేదు. తార్ నాకు దగ్గరలో ఉంది, తార్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ వెర్నా డెలివరీ చేయాలి సార్. పాపం లేట్ అయిపోయింది. ఎనీహౌ ఈరోజు మీ ముందుకి ఒక వెర్నా సార్, 2017 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ సార్, ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ సార్. 40,000 అప్రాక్సిమేట్లుగా తిరిగింది, మీకు చూపిస్తాను. కారు అయితే క్వాలిటీ ఉన్నటువంటి వెహికల్. మీకు నచ్చితే ఫోన్ చేయండి, పూర్తిగా వీడియో అంతా చూడండి సార్. నేను చెక్ చేసే ప్రతి కారు మెకానికల్గా ఇంపార్టెంట్ చూస్తాం సార్. సస్పెన్స్, గేర్ బాక్స్, ఇంజిను, కారుకి ప్రధానమైన ఇవే కాబట్టి ఇవే చూస్తాం సార్. బంపర్ యాక్సిడెంట్ అయింది, డిక్కీ పెయింట్ అయింది, ఇది నేను ఎక్కువగా పట్టించుకోను. మీకు కావాలంటే ఇదిగోండి నెంబర్ ఓపెన్ పెడుతున్నాను. మీకు కావాలంటే ఇంజిన్ నెంబర్, చాసీ నెంబర్ పంపిస్తాను. షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకునే కారు తీసుకోండి సార్. మీరు కారు తీసుకున్నాక సార్ ఇది 3 సార్లు యాక్సిడెంట్ అయింది, 2 సార్లు యాక్సిడెంట్ అయింది అని చెప్పి సర్వీస్ రికార్డులో ఉన్నందుకు మీరు కంగారు ఏమీ పడొద్దని నేను చెప్తున్నాను సార్. ప్రతిసారి చెప్తుంటాను, మీకు షోరూములో నిజాయితీగా పని చేయించుకున్న ఓనర్ ఖచ్చితంగా సర్వీస్ రికార్డులో మీకు యాక్సిడెంటల్ సర్వీస్ రికార్డులో యాక్సిడెంటల్ హిస్టరీ ఉంటుంది సార్. ఎందుకంటే ఏదైనా వచ్చి తగిలినా, లేకపోతే వీలెళ్ళి తగిలినా, ఈ బంపర్ ఊడిపోయింది సార్, దాన్ని షోరూమ్కి వెళ్ళి నిజాయితీ పరుడు చేయితే అక్కడ సర్వీస్ రికార్డులో యాక్సిడెంటల్ సర్వీస్ అనే రాస్తారు సార్. బయట చేయించేసి సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ మార్చి, ఇంకా ఈ 10 సంవత్సరాల్లో ఒక 5-6 సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చి ఎక్కడ కూడా సర్వీస్ రికార్డులో ఇంకా యాక్సిడెంట్ కనిపించదు. కానీ బయట ఎన్ని జరిగినా, బయట ఎక్కడ చేయించినా అవేమీ ఇందులో పడవు. నిజాయితీ పరులు ఎప్పుడు కూడా, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా షోరూమ్ తీసుకెళ్తారు సార్. కాబట్టి 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, సంవత్సరం అయిన కారు కూడా షోరూమ్కి వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంటల్ హిస్టరీలో మీకు యాక్సిడెంటల్ సర్వీస్ అని కనిపిస్తుంది సార్. కాబట్టి దానికి మీరు కంగారు పడదు సార్. యాక్సిడెంట్ అంటే చాసీకి టచ్ అవ్వాలి సార్, ఏ వెహికల్ అయినా ఆపోజిట్లో, అది యాక్సిడెంటల్. అంతేగాని బంపర్కి తగిలింది, ఈ హెడ్లైట్ ఊడిపోయింది, ఇవి కూడా యాక్సిడెంట్ అవ్వకుండా కారు భారతదేశంలో ఉండదని నా అభిప్రాయం. ఉంటే మీ అదృష్టం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను సార్. కారు అంతా చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. అంటే కొన్ని విషయాలు నేను చెప్పాలని చెప్తున్నాను సార్. ఎందుకంటే సర్వీస్ రికార్డు మీరు చూసుకోండి, మీకు నచ్చితేనే కారు తీసుకోండి సార్. మనం మెకానికల్గా క్వాలిటీ ఉన్నటువంటి వెహికలే మనం ఇస్తున్నాము. ఇంపార్టెంట్ మెకానికల్గా సార్. ఓకే సార్, చూశారు కదా ఫ్రంట్ ప్రొఫైల్. 2017 సార్. ప్రొజెక్టర్ హెడ్లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, 1.6 SX సార్, 2 ఎయిర్ బ్యాగులు, పెట్రోల్ ఇంజిను, క్వాలిటీ కార్ సార్. డస్ట్ గ్రే సార్ దీని కలర్ పేరు. టైరు సీల్ టైర్ ఉంది సార్, రైట్ సైడ్. 2023-24 టైర్ సార్, సీల్ టైర్ ఉంది. ఫ్రంట్ గ్లాసు 2023లో ఫ్రంట్ గ్లాస్ మార్చారు. సిటీలో ఖచ్చితంగా గ్లాసులు మారుస్తారు సార్. ఇదిగోండి, ఇలా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ పైనుంచి ఏదోటి పడుతూ ఉంటాయి. ఇంకా రోడ్ల మీద పార్కింగ్ సార్, అదిగోండి అలా రోడ్డు మీద పార్కింగు. లోపల వ్యాక్యూము ఫామ్ అయ్యి కొద్దిగా జూము చేశాను.
లోపల వ్యాక్యూమ్ ఫామ్ అయ్యి గ్లాసులు కూడా క్రాక్ ఇస్తుంటాయి సార్. ఎందుకు అయింది అనేది నాకు తెలీదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, ఎలాయ్ వీల్స్, ఇక్కడ చిన్న డెంట్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్, సీట్ కవర్స్ బాగున్నాయి. కీ స్టార్ట్ సార్, ఆటోమేటిక్, ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్నీ కూడా ఇదిగోండి. యాక్సిడెంటల్ వెహికల్ కాదు, ఎలక్ట్రికల్ ఓఆర్ఎం విత్ ఇండికేటర్ సార్. లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇదిగో సార్. 4 పవర్ విండో, సెంట్రల్ లాకింగ్, డోర్ ప్యాడ్ బాగుంది సార్. ఎక్కడ రస్టింగ్ గట్ట ఏం లేదు. డోరు ప్యానెల్ అంతా కూడా ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా డెంట్ లేదు. సీల్ ఒరిజినల్ ఉందండి. ఏది ఉన్నా మీకు చూపిస్తున్నాను సార్, ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను. ఈ గ్లాసులు ఒరిజినల్ సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి, సీలింగ్ బాగుంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఇది. వెనకాల టైర్ సార్ ఇది, సీల్ టైర్ సార్. ఈ రెండు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్, షోరూమ్లో వచ్చిన గ్లాస్ సార్. 1.6 SX సార్. బూట్ సౌండ్ సార్. అట్టంతా పడైంది. స్టెప్ని కూడా బాగుంది సార్, స్టెప్ని కూడా బాగుంది. ఫ్రేమ్ జోన్ సార్, సీల్ ఇది. ఒరిజినల్ సీల్ సార్ డిక్కీ. $1.6 సార్, పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్. సార్ ఇది కూడా సీల్ టైర్ సార్. గ్లాస్ ఒరిజినల్. లెఫ్ట్ డోర్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ డోర్ సార్ ఇది. డోర్ ప్యాడ్స్ బాగున్నాయి సార్. బ్రాకెట్స్ సౌండ్ సార్. ఇప్పటి వరకు స్పానర్ పెట్టలేదు దీని మీద. చూడండి సార్, మెకానికల్గా క్వాలిటీ బాగుండాలనేదే నేను ఆలోచన చేసేది. అంతే, ఇక్కడ టచ్అప్ అయింది, అక్కడ టచ్అప్ అయింది, షోరూంలోకి వెళ్తే యాక్సిడెంట్ అని చెప్పి 2 సార్లు ఉంది. అది కాదు సార్, అది కాదు. మనం క్వాలిటీ కార్ అంటే
మెకానికల్గా టైట్ ఉండాలి సార్. బ్రాండ్ న్యూ టైర్లు సార్, 4 కూడా కొత్త టైర్లు సార్. జోకర్ బాగుంది. టైర్స్ విషయంలో కూడా ఏ ఆలోచన అక్కర్లేదు, హ్యాపీగా 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఓకే సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ 2023లో. 2023లో ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్. ఓకే సార్, నేను ఇంజిన్ స్టార్ట్ చేస్తాను, ఇంజిన్ రూమ్ చూపిస్తాను. స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, ఆండ్రాయిడ్. 40,000 తిరిగింది సార్. ఇది 40,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఆటోమేటిక్ సార్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సార్. స్టార్ట్ చేస్తాను. బ్రేక్ ఇదిగోండి, బ్రేకు క్లచ్ ఒకటే కదా. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. ఓకే సార్. రివర్స్ కెమెరా హెచ్డి సార్. ఓకే సార్. హ్యాండ్ బ్రేక్ వేసాను. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. బానెట్ కోల్. హలో, ఎక్కడ నాయిస్ ఏం లేదు సార్. బాగుంది కారు. ఏసీ చిల్డ్గా ఉంది సార్. మరి ఏసీ మీకు కనిపిస్తుంది కదా. ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా. సార్ చూడండి సార్, ఇంజిన్ రూము. ఫ్రంట్ గ్లాసు, బానెట్ చేంజ్ అయింది సార్. ఇది యాప్రాన్ ఒరిజినల్ సార్. మీకు యాక్సిడెంటల్ మీకు చెప్తున్నాను సార్. మీకు ఈ యాక్సిడెంటల్ లెగ్స్ కానీ, ఇదిగోండి యాప్రాన్ కానీ, ఫ్రేమ్ కానీ డిస్టర్బ్ అవుతే అది మనకి యాక్సిడెంటల్ లెక్కల్లోకి వస్తుంది. కొబ్బరి బొండం పడి గ్లాస్ పగిలిపోయిందనో, లేదా రాయి పడి బానెట్ సొట్టడి, బానెట్ మార్చారు, అది యాక్సిడెంటల్లోకి రాదు సార్. ఇదిగోండి మనకి యాప్రాన్ చూడండి సార్. ఒరిజినల్ సీల్తో ఉంది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్గా ఉంది. చాసీస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. చాసీ మిల్ అవ్వలేదు. ఓకే సార్. చూడండి, రోడ్ల మీద లారీలు వంకరగా వెళ్తుంటాయి, చాసీ మిల్ వస్తుంటాయి. అలాగే ఏం కాదు సార్. ఇది బానెట్ గ్లాసు మారింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి సార్. బంద్ గారు బానెట్. ఇదిగోండి బానెట్. ఇదిగోండి బానెట్. ఓకే, బానెట్ మారింది సార్. ఇది సార్ చూశారు కదా. 2017 సార్. 1.6 ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వెర్నా పెట్రోల్. క్వాలిటీ అయితే ఉంది సార్. నేను చెప్తున్నాను, మనం ఇచ్చే ప్రతి కారు క్వాలిటీ ఉంటేనే ఇస్తాం సార్. క్వాలిటీ మీన్స్ మెకానికల్. ఓకే సార్. గ్లాస్ మారినా చెప్తున్నాను, బంపర్ మారినా చెప్తున్నాను, ఏది మారినా క్లియర్గా చెప్తున్నాను. బంపర్స్ టచ్అప్ అంటారా, కామన్గా అవుతాయి సార్. అది 100కి 99 కార్లకి టచ్అప్లు అవుతాయి. బ్యానెట్ మారింది, ఫ్రంట్ గ్లాస్ మారింది, మిగతాదంతా కూడా ఒరిజినల్గా ఉంది సార్. క్వాలిటీ ఉంది కారు. కిలోమీటర్లు కానీ ఏం ట్యాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ కూడా కాదు సార్. ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీని ప్రైస్ 3,90,000 సార్. ఇది ఫిక్స్ ప్రైస్ సార్. 2017, 2014 4 లక్షలకి ఇచ్చాము. అయితే ఏంటంటే క్వాలిటీని బట్టే ఉంటుంది సార్. ఇది 3,90,000 ఫిక్స్ ప్రైస్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.